అద్భుతమైన కార్యాలు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీ జీవితంలో జరిగించునుగా. కూలిపోయిన వాటిని మరల దేవుడు మీకు అనుగ్రహించును. దేవుని మందిరానికి వెళుతున్న వారులారా, మీరు నాటబడిన వారిగా పచ్చటి ఒలీవల మొక్కల వలె మీరు ఉండాలి. ఒలీవ పచ్చటి స్థితి విశ్వాసానికి సాదృశ్యం, భక్తికి సాదృశ్యం. ఎందుకంటే దురాత్మలతో పోరాడేటువంటి శక్తి నీకు ఉండాలా, పోరాడేటువంటి బలం నీకు ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చేటువంటి ఆ శక్తిని బట్టే ప్రతి చీకటి కార్యాలను మనం ఏం చేయగలుగుతామంటే జయించగలుగుతాం. వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునేది ఎవరంటే ఒక క్రైస్తవుడే. క్రైస్తవుడు ప్రపంచ క్షేమాన్ని కోరుకునేవాడు. ఒక వ్యక్తి క్షమించబడాలంటే అది యేసు రక్తము ద్వారానే మాత్రమే చెప్పు. ఈరోజు ఇంకా మారని కొద్దితనములో ఉన్న వారులారా, ఇంకా పాపములోనే జీవించే వారులారా, ఈరోజు మీకు చెప్పే మాట, నీ పాపమనబడి కొద్దితనాన్ని తీసేసుకో. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నావు. వినాలి, బాగా గమనించాలి. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే వాక్యము అర్థం కావట్లేదా? కష్టం ఉంటే రారా, మోకాళ్ళ మీద పడితే రారా. నువ్వు మోకరించలేకపోతే నీకు వయసు అయింది, నువ్వు మోకాళ్ళ నుంచి లేవు, నిలబడలేవు, కూర్చో. ఈరోజు 10-20 సంవత్సరాల పిల్లలు, ఈ యవనస్తులు 25 సంవత్సరాల వారు, 30 సంవత్సరాల వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని చెల్లెలు చూసుకుంటా, చాటింగ్ చేసుకుంటా దేవుని మందిరాల్లోనే ఆటలాడుతున్నారే. ఎందుకనంటే ఇక్కడ వారి పప్పులను ఉడకవు కాబట్టి వారికి అనుకూలమైన బోధ కావాలి, అనుకూలమైన బోధకుడు కావాలి, వారికి అనుకూలమైన వాళ్ళు కావాలి. ఈ విశ్వాసము అనబడే వాటిలో, ఎందుకంటే ప్రజలు సత్యాన్ని వినట్లేదు కానీ అసత్యాన్ని వింటున్నారు. ఎందుకనంటే వీళ్ళకు నువ్వు కూర్చున్నా, లేచినా, నడిచినా, నిద్రపోయినా, సెల్లు చాటింగ్ చేసుకున్నా, పక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టినా, నువ్వేం చేసినా అడిగే పాస్టర్ నేను ఉండకూడదు. అలాంటి చోటికి ప్రజలు తండోపతండాలకు వెళ్ళిపోతారా? దేవజనులారా, నువ్వు రోషాన్ని కలిగి ఉండు. అలాంటి వాళ్ళు నీకు అక్కర్లేదు. విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా మందిరం అంటే? పోనీ విడిచిపెట్టాయి, గాలితో పోతుంది, పొట్టు వెళ్ళిపోద్దే. నువ్వు భయపడాల్సిన అవసరంలా. గట్టి గింజలు కావాలయ్యా. చస్తూ ఒక 10 మందిని దేవుని యొక్క సన్నిధికి తీసుకెళ్ళిపోదాం. అలా ఆత్మలను దేవునికి అప్పగిచ్చేద్దాం. పొట్టునేం చేస్తావయ్యా? పొట్టును ఎన్నాళ్ళు పోషించిన వేస్ట్. పోనీ, ప్రాబ్లం లేదు, వెళ్ళిపోని. రోషం కలిగే సేవ చేయి. ఎవరు వాళ్ళు అనుకుంటున్నారని వాళ్ళ కోసం నీ మనసు మార్చుకోవద్దు. దేవుడు నీ నోట నుండి ఏం చూపిస్తున్నాడు అదే మాట్లాడు. వాక్యాన్ని సరిగ్గా బోధించు, ఉపదేశించు, ఖండించు, బుద్ధి చెప్పు అని అన్నాడు. దురద చెవులు కలిగిన వారుగా ఉన్నారు. అందుకే వాక్యంలో రాయబడిన మాట, తిమోతికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించచ్చు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హిత బోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన
బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చెను. చాలా ప్రియులారా, మీకు చెప్పే మాట ఏంటంటే ఈరోజు పోరాటం జరుగుతుంది. ఈరోజు బోధలు ఎలా ఉన్నాయనంటే సుఖపడే బోధలు. నువ్వు చెప్పు నాయనా, చెప్పు, ఈ సంఘానికి చెప్పు. ఇది భక్తి లేని వారిగా ఉన్నారు ప్రజలు, భక్తి లేని వారిగా ఉన్నారు. చెప్పాలని చెప్పు. దురద చెవులు కలిగిన వారిగా ఉన్నారు. చెప్పాలని చెప్పు. ఈరోజు సత్యానికి చెవి ఎగ్గరు, కానీ వాక్యం చెప్పే మాట వినుట వలన విశ్వాసం కలుగును. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ఈరోజు మీ అందరికీ చెప్పే మాట విమర్శించట్లేదు, కానీ దీన్ని అర్థము చేసుకోవడానికి ప్రయత్నము చేయి, ఆ ఆలోచన చేయి. ఆ దేవదేవుడు నీకు అర్థము చేసుకునే జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహించును గాక. అర్థము చేసుకో. ఈరోజు మనిషి దేవుని మాట వినట్లేదు వాక్యాన్ని. ఎప్పుడో వెళ్తాడు, కాళ్ళ మీద కాలు వేసుకుంటాడు, బైబిల్ కాళ్ళ మీద పెట్టుకుంటాడు. ప్రార్థన అంటే దిక్కులు చూస్తాడు, కూర్చుంటాడు. గౌరవం లేదయ్యా. గౌరవం లేని దేవుని గౌరవించని బోధలు, ఆ భయంకరమైన చెడ్డ బోధలో బోధించేవారు దేవుని గౌరవించడమే నేర్చుకోపోతే, ఓ ప్రార్థన అనగా కనీసం మోకరించలేకపోతే నిలబడ్డానికి చేతగాదా? ఎంత బద్ధకస్తులు తయారైపోయారు. నీవు వెలుచున్న చర్చికి దేవుని ఏమి గౌరవిస్తున్నావు? వినట్లా ప్రజలు వినట్లా. ఎలాంటి చర్చి కావాలా? ఏమి మాట్లాడకూడదు పాస్టయ్య గారు. ఒక మాటలు చెప్పాలంటే పాస్టయ్య గారు కనపడకున్నంత ఇంకా మేలో. అలాంటి పరిస్థితులు అయిపోయాయి. పాస్టర్ గారు కనిపిస్తే కూర్చో అని అంటాడు. ఏమా వాక్యమేనా అంటాడు. జ్ఞానం లేదా అంటాడు. లేచి వెళ్తున్నావేంటి వాక్యంలో అని అంటాడు. నిద్రపోతున్నావేమా? దేవుడు ఉన్నాడు మందిరంలో, వాక్యమేనో బాగుపడతావు అని అంటే ఇలాంటి వాళ్ళు వద్దు. ఏంటో ఆయన అంతమందిలో మాట్లాడతాడు. అట్లా మాట్లాడవచ్చా? రూములోకి పిలిచి చెప్పాలా? జనాల్లో మాట్లాడితే ఎట్లా? నువ్వు బాగుపడాలని, నువ్వు గొప్పదానిగా ఉండాలని, గొప్పవాడిగా ఉండాలని, నువ్వు దీవించబడాలని, నువ్వు ఆశీర్వదించబడాలని ఎంతమందిలో చెబితే తప్పేముంది? ఏముంది? నీ మేలు కోరికే కదా. పర్సనల్గా చెప్పాలా అంటే ఈ రోజుల్లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి, దారుణమైపోయాయి. మనిషి దేవుని మాటలు వినట్లేదు. ఎందుకనంటే అవిశ్వాసం అనబడే కుంటితనాన్ని పెంచే బోధలు వచ్చాయి. ఎక్కడుంది విశ్వాసం? విశ్వాసం ఎక్కడుంది? మందిరాల్లో చైర్లు వేసుకొని, కాలు మీద కాలు వేసుకొని, సెల్లులు పెట్టుకొని జబర్దస్తులు చూస్తున్నారు. ఎక్కడుంది విశ్వాసం? ఎక్కడుంది విశ్వాసం? మందిరానికి వచ్చి అమ్మాయిలతో సైగలు చేస్తూ, అబ్బాయిలతో సైగలు చేస్తూ, చాటింగ్ చేస్తూ, ఎక్కడుందయ్యా విశ్వాసం? ఒకడు మెసేజ్ పెడతాడు, టిఫిన్ చేసి వచ్చావా? ఏం తిన్నావు? ఈరోజు ఉప్మా తినొచ్చిన. అమ్మాయి ఎక్కడుంది విశ్వాసం? ఇలాంటి వాళ్ళంతటిని బండికేసుకుంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఏమైపోయింది? ఏం రోగం వచ్చింది? దేవుని సన్నిధిలో ఆటలాడుతున్నారు.
ఎక్కడో తప్పు చేసి, ఎక్కడో పాపం చేసి, ఇక్కడ ఒప్పుకుంటున్నావు మందిరంలో, ఇక్కడ ఒప్పుకుంటున్నావు, ఒక ప్లేస్ ఉంది ఒప్పుకోవడానికి. ఇక్కడ తప్పు చేసి ఎక్కడ ఒప్పుకుంటావు? ఎక్కడ ఒప్పుకుంటావు? ఎంత దారుణమైందండి! ఎంత అవిశ్వాసులయ్యారు! ఎంత విశ్వాసం పెరిగిపోయింది ప్రజల్లో! అలాంటి దండించకూడదు. సంఘాలు ఇచ్చిపెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపో, ఎవరికి కావాలను? నీకు ఎవరు ఏమి గద్దించని పాస్టర్ గారు నీకు కావాలా? నేను గూర్చి మాట్లాడని పాస్టర్ గారు నీకు కావాలా? అసలు పాస్టరే ఆదివారం కనపడిపోతే ఇంక చాలా బెస్ట్. పోండి. సంఘమా, ఒక దైవజనులారా, నీ సంఘంలో నువ్వు ఎలాగున్నావో చూడండి. నీ పరిస్థితులు ఎలాగున్నాయో చూడండి. దారుణమైపోతుంది, కష్టమైపోతుంది. ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో అర్థం కావట్లేదు. ఎక్కడంది విశ్వాసం అమ్మా? మందిరాల్లో గొడవలు. ఎక్కడంది విశ్వాసం? దేవుని గౌరవించనేటువంటి పరిస్థితి, దైవజనుని గౌరవించని పరిస్థితి. నేను చెప్తే వినాలి. సంఘం అంతటిని ఒక మందిరాన్ని కట్టించి, సంఘాన్ని, ఒక పాస్టర్ గారిని, అందరిని తన స్వాధీనములో ఉంచుకొని పెత్తనము చేస్తున్న సంఘాలు ఈ భూమి మీద ఉన్నాయి. అలాంటి పెత్తనం చేసే వార్లరా, నీ గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయి. నువ్వేం పెద్దవయ్యా? దేవుని గౌరవించిన వాడు పెద్దవాడా? దేవుణ్ణి, వాక్యాన్ని ఆపేవాడు మధ్యలోనే పెద్దవాడా? సేవకుని గౌరవించేవాడు పెద్దవాడా? మోకాల్లోంచని వాడు పెద్దవాడా? ప్రార్థన చేయని వాడు పెద్దవాడా? దేనికి పెద్దను? సంఘానికి పెద్ద అంటావు, సంఘ పెద్దనంటావు, ప్రెసిడెంట్ని, సెక్రటరీని అంటావు. ఒక్కటైన దైవ లక్షణం నీలో ఉందా? అధికారం కావాలా? చర్చిలకి అధికారం కాదు. దేవుడిచ్చే అధికారం ఏంటంటే విశ్వాసాన్ని కలిగి జీవించడమే. దానికంటే అధికారం ఇంకా భూమి మీద ఏమి లేదు. ఆ విశ్వాసము ద్వారా మనము ఏదైనా సాధించవచ్చు. ఏదైనా అద్భుతమైన కార్యం జరుగుతుంది. నీ విశ్వాసం లేకపోతే దేవునికి పనికి రా. దేవుడు నిన్ను ఇష్టపడడు. అందుకే వినటం వలన విశ్వాసం కలుగుతుంది. వినట్లా మీరు? నీవు అవిశ్వాసిగా ఉంటే దేవునికే నువ్వు ఇష్టం ఉండవు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే రాయబడిన మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. తెలుసా నీకు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమయ్యా. విశ్వాసములాగా లేకుండా, విశ్వాసి లక్షణాలు ఎలా ఉంటాయి? మందిరానికి కరెక్ట్ టైంకి వెళ్తాడు. దుర్బోధలను తను గుర్తించగలిగి తన విశ్వాస జీవితాన్ని సరిచేసుకోగలుగుతాడు. విశ్వాసి తను ఎప్పుడు దేవుని స్తుతిస్తాడు. విశ్వాసి ఎప్పుడు దేవుని గణపరుస్తాడు. విశ్వాసి యొక్క లక్షణం దేవుని కొరకు బ్రతకాలా, దేవుని మాట వినాలా, దేవుని వాక్యం వినాలా. ఆ లక్షణం ఈ భూలోకంలో విశ్వాసి యొక్క లక్షణం ఏంటంటే దుర్బోధలను గుర్తించి తన పునాదిని పాడు చేసుకోకుండా దుర్బోధకు దూరంగా ఉండి దేవునికి దగ్గర చేసి ఆ మాటలే వింటాడు. విశ్వాసాన్ని కలిగించే మాటలే, ఒక విశ్వాసాన్ని కలుగ చేసే మాటలే వింటాడు. దేవునికి దూరమయ్యే పరిస్థితి తెచ్చుకోడు. అందుకే ఒకసారి ఆలోచన చేయండి. మీరు విశ్వాసం లేకుండా
దేవునికి ఎంతమంది దూరం అయిపోయారో, ఎంతమంది దూరం అయిపోయారో. దేవుడు నిన్ను ఇష్టపడట్లేదు. అవిశ్వాసము అనబడి గుడ్డితనం ఉంది. దేవునికి నువ్వు ఇష్టం లేవు. దేవునికి నువ్వు ఇష్టము లేవో ఏం చేస్తాను చెప్తాం. దేవునికి ఇష్టడుగా లేకపోతే, దేవునికి ఇష్టడుగా నువ్వు లేకపోతే ఎవరు నేను ఇష్టపడరు. కానీ దేవుడు ఒకనాటి కాలంలో నిన్ను ఇష్టపడ్డాడు. దేవుని ఎరుగని కాలంలో పాపము చేసిన నిన్ను ఇష్టపడ్డాడు. దొంగగా ఉన్నా నేను ఇష్టపడ్డాడు. వ్యభిచారిగా ఉన్నా ఇష్టపడ్డాడు. పలిక మాలిన వాడిగా ఉన్నా ఇష్టపడ్డాడు. తాగుడుబోతుగా ఉన్నా దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు. కుటుంబాన్ని నువ్వు అజ్ఞానం కలిగి, బుద్ధిహీనత కలిగి నువ్వు లాగేసి కుటుంబంలోని చెదరగొట్టినా నేను ఇష్టపడ్డాడు. పాపిగా ఉన్నా నేను ఇష్టపడ్డాడు. వ్యాధిలో ఉన్నా ఇష్టపడ్డాడు. రక్షణ లేకోకుండా లోకంలో జీవించేటప్పుడు ఇష్టపడ్డాడు. నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టే ఆ రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచాడు. నువ్వు ఇష్టం కాబట్టి. ఒక వ్యభిచారిగా ఉంటే నువ్వు భార్య చీకొట్టింది, భర్త చీకొట్టాడు, పిల్లలు చీకొట్టాడు, అసహించుకున్నారు, నిన్ను ఎవ్వరు ఇష్టపడలేదు. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో చూస్తే ఒక స్త్రీ ఉంది. పాపము చేత పట్టబడితే ఆమెను యేసు తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ వారికి కూర్చున్న వారికి బోధిస్తూ ఉండిను. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడేను. అటు వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు. చూడండి ప్రియులారా, ఆయన బోధిస్తున్నప్పుడు ఒక స్త్రీ వ్యభిచార పాపం చేస్తుంది. వచ్చారు శాస్త్రులు, పరిచయలు వచ్చారయ్యా, ఈమె పాపము చేస్తూ పట్టబడింది. ఈమెని మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి. ఏం చెప్తావు చెప్పు, ఏం మాట్లాడతావో మాట్లాడు. పాపం చేసిన ఆమెను చంపాలని రాళ్ళ చేత చిన్నవారు పెద్దవారు రాళ్ళు పట్టుకొని తరుముతూ ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. లోకం ద్వేషిస్తుంది, ఊరు ద్వేషిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రాళ్ళు పట్టేసుకున్నారు. కొట్టాలని రాళ్ళు పట్టేసుకున్నారు. గమనించే మాట ఏమిటంటే, రాళ్ళు పట్టేసుకుని శోధిస్తున్నారు, అడుగుతున్నారు ఏం చేయాలా అని అంటే, ప్రభండు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో ఎవరైనా సరే మీలో పాపము లేనివాడు ఆమె మీద మొట్టమొదటి రాయి ఆమె మీద వేయవలెను. మొట్టమొదటి రాయి వేయవలెను చెప్పాడే. ఎవడైనా మీలో పాపము చేయని వాడు ఆమె మీద మొట్టమొదటి రాయి వేయండి అనంటే,
ఒక్కడు వెనకాల ఒకడు ఏం చేస్తున్నారు తెలుసా? వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎవరున్నారు? అమ్మా అని నన్ను పిలిచాడు. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. అమ్మా నిన్ను ఎవరైనా శిక్షించారా? లేదు ప్రభువా. అయితే నేను నిన్ను శిక్షించను, ఇక వెళ్ళి పాపము చేయొద్దనన్నాడు. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ అబ్బా ఇష్టపడ్డాడు. దూరం రాళ్ళు పట్టుకుంది, పిల్లలు రాళ్ళు పట్టుకున్నారు, చంపాలని వచ్చారు. మీకెందుకు ఈ మాటలను చెప్పడం జరుగుతుంది అని అంటే, నువ్వు దొంగగా ఉన్నప్పుడు, వ్యభిచారిగా, పలికమాలడిగా ఉన్నప్పుడు నిన్ను ఇష్టపడ్డాడు దేవుడు, ఇష్టపడ్డాడు. నువ్వు తెలియక చేశావు కాబట్టి ఇష్టపడ్డాడు. ఆమెను రాళ్ళు పట్టుకున్నారు. ప్రభు అమ్మాను పిలిచాడు. పిలిచి ఇక వెళ్ళి పాపము చేయొద్దు, ఇంకా అవిశ్వాసిగా ఉండొద్దు, విశ్వాసిగా జీవించు, ఇంకా పాపం చేయొద్దమ్మా, వెళ్ళిపో, పాపం చేయొద్దు. ఇష్టపడ్డాడు. కుష్ఠరోగిని దేవుడు ఇష్టపడ్డాడు. పక్షవాయువు కలిగిన వాడిని దేవుడు ఇష్టపడ్డాడు. దెయ్యాలు పట్టిన వాడిని ఇష్టపడ్డారు. వ్యాధిగ్రస్తులను ఇష్టపడ్డారు. మరణించిన లాజరును ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడి బ్రతికించాడు, స్వస్థపరిచాడు, క్షమించాడు, ఆదరించాడు, నెమ్మదినిచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు. ఆయన మనల్ని ఇష్టపడే ఈ లోకంలో మనము పొందవలసిన భారం అంతటిని ఆయన మీద వేసుకున్నారు. గమనించే మాట ఏంటంటే, మీ అందరికీ తెలియజేసే మాట ఏంటంటే, ప్రియులారా, ఆయన మీద ఆ భారాన్ని అంతటిని ఆయన మీద వేసుకున్నారు. ఇష్టపడ్డాడు కాబట్టే ఈ లోకానికి నీకోసం దిగి వచ్చాడు. ఇష్టపడ్డాడు కాబట్టే 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఇష్టపడ్డాడు కాబట్టే తలకు ముళ్ళ కిరీటం కొట్టించుకున్నాడు. ఇష్టపడ్డాడు కాబట్టే చేతులకి మేకులు, పాదాలకి మేకులు. ఇష్టపడ్డాడు కాబట్టే, నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టే మొగాన ఉమ్ములు వేయించుకున్నాడు, పిడికలతో గుర్తించుకున్నాడు, హేళన చేయబడ్డాడు. ఇష్టపడ్డాడు కాబట్టి, మనల్ని ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన దాహము కొన్నాడు. ఇష్టపడ్డాడు కాబట్టి సిలువ వేయబడ్డాడు. ఇష్టపడ్డాడు కాబట్టి చనిపోయాడు. ఇష్టపడ్డాడు కాబట్టి సమాధి చేయబడ్డాడు. మనల్ని ఇష్టపడ్డాడు కాబట్టి సమాధిని తిరిగి గెలిచి లేచాడు. సమాధిని బద్దలు కొట్టి తిరిగి లేచాడు. నువ్వంటే నేనంటే ఇష్టము కాబట్టే ఇంత చేసిన దేవుడు, నువ్వు అవిశ్వాసిగా ఉంటే, నువ్వు సత్యవాక్యాన్ని సరిగ్గా వినకపోతే, ఖండింపును బుద్ధిని దేవుడు నీకు ఇస్తున్నప్పుడు, నిన్ను ఖండిస్తున్నప్పుడు, నీకు బుద్ధి చూపుతున్నప్పుడు, నిన్ను బుద్ధిస్తున్నప్పుడు నువ్వు లోబడకపోతే, నువ్వు అవిశ్వాసిగా ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడరు. విశ్వాసి లక్షణం లోబడతాడు. దేవుని మాటకు లోబడతాడు. దేవుని మాటకు లోబడతాడు. ఈరోజు నువ్వు లోబడలేదు అని అంటే నీలో విశ్వాసం లేదు, దేవునికే ఇష్టం లేదు. చాలా మంది రకరకాల కథలు వెళ్తారు. ఆ పాస్టర్ గారికి నేనంటే ఇష్టం లే, మోసం చేసే వాళ్ళని ఇష్టపడతాడు ఆయన. వాళ్ళంటేనే ఇష్టం, వీళ్ళంటేనే ఇష్టం. ఎన్ని కథలు వెళ్తావు? ఇంకా ఎన్నాళ్ళు ఇంకా అవిశ్వాసిగా నీ పునాదులను స్థిరపరచుకుంటావు? అవిశ్వాసం అనబడే కుంటితనాన్ని ఇంకా నువ్వు స్థిరపరచుకుంటావు. మారవా ఇంకా?
సత్యవాక్యాన్ని అర్థము కాదా? వినటం వలన విశ్వాసం కలుగును. ఈరోజు నువ్వు వినట్లేదు. దేవుడు నిన్ను ఇష్టపడట్లేదు. దేవుడు నిన్ను ఇష్టపడట్లా. విశ్వాసం లేకుండా దేవుడు నిన్ను ఇష్టపడ్డా. అప్పుడు వేరు, గతం గత, ఇప్పుడు వేరు. నువ్వు తప్పు చేయకూడదు. క్షమించమని అడగాల, లోపడాలా, శ్రద్ధపడాలా, దేవుల్లో బలంగా నువ్వు విశ్వాసిగా జీవించాలా. అదే కదా దేవుడు కోరుకుంటుంది. అమ్మా, వాక్యాన్ని వింటున్న వారులారా, నీ జీవితంలో నువ్వు అవిశ్వాసం అనబడే గుడ్డితనాన్ని, కుంటితనాన్ని కలిగి ఉన్నావు. జాగ్రత్త. దేవునికి దూరంగా ఉన్నావేమో. దేవునికి దూరం అయిపోయారు చాలా మంది. దగ్గరగా ఉన్నామని నటన చేస్తున్నారు. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు ఎప్పుడో దేవునికి దూరంగా, విననంతటి దూరంగా వెళ్ళిపోయావు. లేవు, నువ్వు నటన చేస్తున్నా, నువ్వు జనాలు యాక్టింగ్ చేస్తున్నా, నీ బ్రతుకు పాస్టర్ గారి దగ్గర నీవు ఎంత నటన చేసి జీవించినా నీ నటన కాలానికి ఒక ముగింపు వస్తుంది. ఆ ముగింపును తట్టుకోలేవు. నీ వల్ల కాదది. మార్చుకో. నీ జీవితాన్ని మార్చుకొని నీ జీవితాన్ని, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడో లేదో ఒకసారి మోకాళ్ళ మీద ఉండు. వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలుగుతుంది. ఆయన మాట వలన విశ్వాసం కలుగుతుంది. అమ్మా, దేవుడు మనకెంత త్యాగం చేశాడు. సృష్టి అంతటినే దేవుడు మనకిచ్చాడు. సృష్టి దానం, రక్తదానం, శరీర దానం, ప్రాణదానం దేవుడు మనకిచ్చారు. నిన్ను నిర్మించాడు. నీ కొరకు రక్తాన్ని కార్చాడు. ఇంత త్యాగాన్ని, ఇంత దానాన్ని చేస్తే నువ్వు ఎంత దేవునికి రుణపడి ఉండాలి, ఎంత విశ్వాసం నువ్వు ఉంచాలి. అందుకే మీకు చెప్పే మాట, వాక్యాన్ని వింటున్న వాళ్ళరా, మీకు చెప్పే మాట చూడండి. ఈ రోజుల్లో విశ్వాసం లేని జీవితాలు చాలామంది అయిపోయాయి. మనము మన ఇళ్ళల్లో కొన్ని పెంపుడు కుక్కల్ని పెంచుకుంటున్నాం. కుక్కల్ని ఆ కుక్కకు నువ్వు చికెన్ పెడుతున్నావు, ఆ కుక్కకు బిస్కెట్లు పెడుతున్నావు, ఆ కుక్కకు స్నానం చేయిస్తావు, ఆ కుక్కను ఒళ్ళో పండు పెట్టుకుంటావు, ఆ కుక్కకి ఏ అవసరతలు ఉన్నా దానికి వాకింగ్ చేపిస్తావు, అన్నీ చేస్తావు. ఒక చక్కటి బాగా అనుబంధం కలిగి కుక్కతో ఉంటారు. కానీ గమనించే మాట ఏంటంటే, కుక్కలు రెండు రకాలు. ఒకటి ఊర కుక్క, ఒకటి పెంపుడు కుక్క. సాధారణంగా కొన్ని ఊర కుక్కలైనా ఒక ముద్ద అన్నం పెడితే అవి విశ్వాసంగా ఇంటి దగ్గర పడుండి పడికాపులు కాస్తాయి. నా చిన్నప్పుడు మా ఇంట్లో కుక్క ఉండేది. మా అమ్మ రోజు అన్నం పెట్టేది, వాటికి రోజు అన్నం పెట్టి దానికి కావాల్సిన పెట్టేది. అది ఎప్పుడు మా అమ్మ దగ్గరికి వచ్చేది. దేనికి అంత ప్రేమ ఎందుకు అని అంటే, మా అమ్మ ఒక ముద్ద అన్నం పెడుతుంది వాడికి. ఒకరోజు ఆ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయాం, దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాం. అది దారి ఎలా తెలుసుకుందో, దాదాపు ఒక 70 కిలోమీటర్లు దానికి దారి ఎలా తెలిసిందో 70 కిలోమీటర్లు తెలుసుకుని మరలా మా అమ్మ దగ్గరికి వచ్చింది కుక్క. ఎందుకు దానికి అంత విశ్వాసం? సర్లా విడిచిపెట్టిపోయి వెళ్ళారులే, ఇంకో ఇంటి దగ్గరికి వెళ్దాం, ఇంకో ఇంట్లో ఉందాం, వెతుక్కుంటూ వచ్చింది. కుక్కకు అంత
విశ్వాసం ఉన్నప్పుడు. సమస్త సృష్టిని మన పాదాల కింద దేవుడు పెడితే, సృష్టి దానం ఇస్తే, రక్తదానము చేశాడే, ప్రాణదానము చేశాడే, రక్షణ దానము చేశాడే, ఇన్ని చేసిన దేవుడికి మనం ఎంత విశ్వాసిగా ఉండాలి.